స్పెసిఫికల్లీ మేము ఆ క్రియేటర్స్ ని మెన్షన్ చేయాలనుకోవట్లేదు, బట్ రీసెంట్ టైమ్స్ లో కొంతమంది క్రియేటర్స్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ బ్రోకెన్ అని వీడియోస్ చేస్తారు. వాళ్ళు వీడియోస్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ లో అట్లీస్ట్ ఇంకా 10th క్లాస్ కూడా కంప్లీట్ చేయని స్టూడెంట్స్ చాలా డిప్రెసింగ్ గా ఫీల్ అవుతారు. సో మరి ఇంతమంది అంటున్నట్టు నిజంగానే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోకెన్ అని కొంచెం రేషనల్ గా మాట్లాడుకుందాం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోకెనా కాదా అని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్లీ మోస్ట్ పీపుల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోకెన్ అని ఎందుకు అనుకుంటారు అనే రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు చెప్పే ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈచ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చెయ్యదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సిస్టమ్స్ అనేవి మాసెస్ గురించి మాత్రమే ఆలోచిస్తాయి, ఇండివిజువల్స్ గురించి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఇండియన్ కి రేషన్ అందుతుందా అని మాత్రమే ఆలోచిస్తుంది, అంతేగాని అంబానీకో అదానికో అందుతుందా అని కాదు. జస్ట్ లైక్ దట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది, ఈచ్ ఇండివిజువల్ గురించి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 99 మంది స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి జీవితంలో పెద్ద సాధించాలని ఏం ఉండదు, అందరు లెక్క నార్మల్ లైఫ్ లీడ్ చేద్దామని అనుకుంటారు. వీళ్ళ గురించి మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆలోచిస్తుంది. బట్ ఆ మిగిలిన ఒక్కరు మాత్రమే ఎక్సెప్షనల్ గా ఉండాలి అనుకుంటారు. వీళ్ళే స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, విరాట్ కోహ్లీ అవుతారు. సో ఏ సిస్టమ్ అయినా ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ 99 మందిని కాపాడడానికే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ 99 మంది గొర్రెల్ని కాపాడడానికి ఒక పులికి ఒక టాలెంటెడ్ పర్సన్ కి ఎందుకు అన్యాయం చేస్తుంది? ఆనెస్ట్లీ స్పీకింగ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరికి అన్యాయం చేయట్లేదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జనరల్లీ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. టైప్ 1 వీళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోకెన్ ఆర్ నాకు సెట్ కాదని రియలైజ్ అయ్యి ఆ సిస్టమ్ రూల్స్ ని బ్రేక్ చేసి బయటికి వచ్చి వాళ్ళ సొంత రూల్స్ ని డిఫైన్ చేసుకొని బతుకుతారు. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళే కాలేజ్ జాయిన్ అయిన నెక్స్ట్ డే కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి యాపిల్ ని స్టార్ట్ చేసి స్టీవ్ జాబ్స్ అవుతారు, లేకపోతే PhD మధ్యలో వదిలేసి పేపాల్ స్టార్ట్ చేసి ఎలాన్ మస్క్ అవుతారు, అకాడమిక్స్ పక్కకు పెట్టి క్రికెట్ మీద ఫోకస్ చేసి MS ధోని అవుతారు. టైప్ 2 మోస్ట్ పీపుల్ ఈ కేటగిరీలోనే ఫాలో అవుతారు. వీళ్ళకి సిస్టమ్ ని బ్రేక్ చేసే ఉద్దేశం లేక ఇవన్నీ మనకి ఎందుకంటే మంచిగా కాలేజ్కి పోయి ఒక డిగ్రీ తెచ్చుకొని ఏదో ఒక జాబ్ చేసుకుంటారు. మనందరికీ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళంటే చులకన చేసి చూస్తాం కానీ ఈ 2 కేటగిరీలో ఉన్న పీపుల్ కి వాళ్ళ జీవితం మీద పిక్చర్ పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది. అండ్ ఫైనలీ టైప్ 3 ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. వీళ్ళు మేము టైప్ 1 అని ఫీల్ అవుతారు, కానీ టైప్ 1 లెక్క సిస్టమ్ ని బ్రేక్ చేసి వాళ్ళ ప్యాషన్ ని ఫాలో అయ్యే సత్తా ఉండదు. కొన్ని టైప్ 2 లెక్క రోజు క్లాస్కి పోయి చదువుకునే శ్రద్ధ ఉండదు. గట్స్ ఉన్నోడు సిస్టమ్ ని బ్రేక్ చేస్తాడు, లేనోడు అదే సిస్టమ్ లో ఉండిపోతాడు. కానీ గట్స్ లేకున్నా ఉన్నాయని ఫీల్ అయ్యేటోడు టీ టైం కాడ శివాజీ రేంజ్ లో కూర్చొని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ బ్రోకెన్ అండ్ యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఇంకొక 10 మందిని చెడదొప్పుతాడు. ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ గురించి అర్థం కావడానికి నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మేము కాలేజ్ లో ఉన్నప్పుడు C లాంగ్వేజ్ నేర్పించేటోళ్ళు. కాలేజ్ మాట విన్నోడికి C లాంగ్వేజ్ వచ్చింది. C అవుట్డేటెడ్ అనుకున్నాడు, వాడు సొంతంగా పైథాన్ నేర్చుకున్నాడు. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అవుట్డేటెడ్ సిలబస్ టీచ్ చేస్తారు అని సిస్టమ్ ని బ్లేమ్ చేసినోడికి అటు పైథాన్ రాలే, ఇటు C రాలే. అయినా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈచ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేస్తలేదు అంటారు, కానీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేయాల్సింది ఎవరు? ఎడ్యుకేషన్ సిస్టమా లేకపోతే పేరెంట్సా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉన్నప్పుడు క్రికెట్ కోచింగ్ కి పోవాలి, అంతేగాని నారాయణకో చైతన్యకో పోయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ ప్యాషన్ మీద ఫోకస్ చేస్తలేదంటే ఏమొస్తుంది? వాషింగ్ మిషన్ లో బట్టలే వేయాలి, బోల్ వేసిన తర్వాత అది వాషింగ్ మిషన్ కరెక్ట్ పని చేస్తలేదంటే అప్పుడు మీరు బ్లేమ్ చేయాల్సింది వాషింగ్ మిషన్ ని కాదు, మిమ్మల్ని. సెకండ్ మోస్ట్ కామన్లీ స్పోకెన్ రీజన్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అవుట్డేటెడ్ సిలబస్ ని టీచ్ చేస్తారు. నేను ఒక CS స్టూడెంట్, నేను కూడా ఒకప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎందుకు ఇంత అవుట్డేటెడ్ సిలబస్ టీచ్ చేస్తారు అనుకునేటోని. ఫర్ ఎగ్జాంపుల్ మాకు 2 లో మైక్రో ప్రాసెసర్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. అందులో ఆల్మోస్ట్ ఒక 50 years ముందు లాంచ్ అయిన 8085 మైక్రో ప్రాసెసర్ మీద 2 చాప్టర్స్ ఉండేది. అరే యార్ ఇప్పుడు మార్కెట్ లో A12 A13 బయోనిక్ ప్రాసెసర్ నడుస్తుంటే ఇంకా 50-year-old అవుట్డేటెడ్ సిలబస్ ఎందుకు టీచ్ చేస్తారు అని ఇరిటేట్ అయ్యేటోని. సింప్లీ స్పీకింగ్ నీకు బేసిక్ నెంబర్స్ అర్థం కానప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తావు? జస్ట్ లైక్ దట్ నీకు 6500 ట్రాన్సిస్టర్స్ ఉండి 40 పిన్స్ ఉన్న 8085 మైక్రో ప్రాసెసర్ ఎట్లా వర్క్ అవుతుందో అర్థం కానప్పుడు ఆల్మోస్ట్ 8.5 బిలియన్ ట్రాన్సిస్టర్స్ అండ్ మోర్ దెన్ 400 పిన్స్ ఉన్న A13 బయోనిక్ ప్రాసెసర్ ఎట్లా అర్థమవుతుంది అనుకుంటున్నావు? ఇంజనీరింగ్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. నీకు మైటోకాండ్రియా అంటే ఏందో తెలియనప్పుడు సెల్ బయాలజీ ఎట్లా అర్థమవుతుంది అనుకుంటున్నావు? మోస్ట్ పీపుల్ అనుకున్నట్టు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం అవుట్డేటెడ్ సిలబస్ ని టీచ్ చేయదు, బట్ కావాల్సిన ఫౌండేషన్స్ ని టీచ్ చేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో మనకు చదివితే అర్థం కాని సబ్జెక్ట్ అంటూ ఏముండదు. ఇఫ్ నీకు ఒక సబ్జెక్ట్ అర్థమైతలేదంటే మోస్ట్ ప్రాబబుల్లీ నీకు ఆ సబ్జెక్ట్ ఫౌండేషన్స్ కరెక్ట్ గా లేవు అని. అండ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫోకసెస్ ఆన్ టీచింగ్ దోస్ ఫౌండేషన్స్ విచ్ వి రిఫ్యూజ్ టు లెర్న్. థర్డ్ మోస్ట్ స్పోకెన్ రీజన్ వచ్చేసి AI మన అందరినీ ఏదో ఒక రోజు రిప్లేస్ చేస్తుంది. మీలో ప్రతి ఒక్కరు కాలేజ్ కి జస్ట్ చదువుకోవడానికి మాత్రమే పోతుర్రా? లేదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పోతాం. మీరే ఆలోచించండి, మీ లైఫ్ లో మీకు మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎక్కడ దొరికిర్రు? కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ కిందనా? లేదు కదా. యూ ఫైండ్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఐదర్ ఇన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్. అంతెందుకు మీరు కాలేజ్ కి పోకపోతే ఆపోజిట్ జెండర్ తో మాట్లాడే మీ స్పీకింగ్ స్కిల్స్ ఎంత ఘోరంగా ఉంటాయో మీరే ఆలోచించుకోండి. పర్సనలీ నాకు కూడా మన ఛానల్ కో క్రియేటర్ మా కాలేజ్ లోనే దొరికిండు. ఈ యూట్యూబర్స్ చెప్పే సగం మాటలు విని ఆగం కాకండి. కాలేజ్ కి ఎవ్వడు జస్ట్ చదువుకోవడానికి మాత్రమే పోడు, వాళ్ళకున్న తెలివితేటలు పెంచుకోవడానికి, నెట్వర్క్స్ బిల్డ్ చేసుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి పోతారు. ఫైనల్లీ ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్ వచ్చేసి మన తెలుగులో ఒక క్రియేటర్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ బ్రోకెన్ అని వీడియో చేస్తే ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో ఒకడు బ్రో
నువ్వు నాకు ఒక 3 years ముందు పరిచయం అయి ఉండాల్సింది, ఉత్తగా బీటెక్ తీసుకున్నా అన్నాడు. బీటెక్ తీసుకోకుండా ఏం చేస్తావు బ్రదర్, అడక్క తింటావా? ఇంకొకడైతే కనీసం 7th క్లాస్ కూడా కంప్లీట్ చేయలే, వాడికి అప్పుడే చదువు మీద విరక్తి వచ్చిందంట. మేము మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏం ఫ్లాస్ లేవు అనట్లేదు. ఎస్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫ్లాస్ ఉన్నాయి. ఒక గంట కూర్చొని చర్చిస్తే కనీసం 100 ఫ్లాస్ దొరుకుతాయి. అది మేము కాదనట్లేదు. మేము చెప్పాలనుకునేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అన్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, స్టిల్ టుడే ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ డిగ్రీ హ్యాస్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ టు ఓపెన్ డోర్స్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. సో మీకు ఏ ఎక్సెప్షనల్ టాలెంట్ లేకుంటే ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని మీ కెరియర్ ని నాశనం చేసుకోకండి. ఫైనల్లీ మీకు యూట్యూబ్ లో ఎవరైనా శివాజీ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తున్నారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ తను సెల్ చేసే నెక్స్ట్ కోర్స్ కి నువ్వే ఫస్ట్ కస్టమర్ అవుతావు.